హలో వెల్కమ్ టు గైస్ జిఎన్హెచ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు హోటల్ సైడ్లో పూరి ఎలా చేయాలి అనేది చూద్దాము, ఓకేనా? అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఎంతమందికి చేస్తున్నాం అనేది క్వాంటిటీని బట్టి తీసుకోండి. వీఆర్ ద 4 మెంబర్స్, అందుకని చెప్పి నేను 4 మెంబర్స్కి సరిపోయేటట్టు చేస్తున్నాను. ఏంటంటే పూరి పిండితో చేస్తున్నాను నేను పూరి. కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తారు, బేస్డ్ ఆన్ దేర్ చాయిస్. మాకేంటంటే పూరి పిండితో చేస్తే ఇష్టం ఉంటుంది, పిల్లలకి అయినా ఇంట్లో వాళ్ళకైనా, అందుకని చెప్పి పూరి పిండి యూజ్ చేస్తాను. మెయిన్ ట్రిక్ ఏంటంటే పూరీలు పొంగడానికి మనం పూరి కలిపే విధానాన్ని బట్టి ఉంటుంది. పూరి పిండి ఏంటంటే అది ఉండలు లేకుండా స్లోగా కొన్ని వాటర్ పోస్తూ పిండి అనేది మనం కలుపుకోవాలి. లైక్ ఏంటంటే పిండి మొత్తం ఒక బాల్ లాగా అయిపోయిన తర్వాత పొడి పిండి ఏం లేనప్పుడు కొంచెం ఆయిల్ అనేది మనం ఆ పిండికి యాడ్ చేయాలి. ఎందుకు ఆయిల్ కలపాలి అంటే మనకి పిండి అనేది స్మూత్గా అవ్వడానికి. స్మూత్గా అయితే ఏమవుతుందంటే పిండి మనకు పూరీలు చేసేటప్పుడు సాఫ్ట్గా వస్తాయి. సో అందుకని ఒక స్పూన్ ఆయిల్ యూజ్ చేసి దానికి మిక్స్ చేసుకుంటే మనకి పూరి పిండి అనేది మంచిగా నానుతుంది. సో పూరీలు అనేది ప్లఫీగా రావడానికి ఏం చేయాలి అంటే హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఆ పిండి అనేది మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పూరీలు మంచిగా పొంగుతాయి. ఇన్స్టాంట్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెము సూజీ రవ్వ అనేది యూజ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతాయంటే పూరీలు మంచిగా పొంగుతాయి. లేదు మాకు టైం ఉంది అన్న వాళ్ళు ఆయిల్ వేసేసి ఆయిల్ మిక్స్ చేసేసి ఆ పిండిని హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోండి. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనము పూరీలు ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి పిండి తీసుకొని పూరీ అనేది మనము తాల్చుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఏంటంటే మీడియం సైజ్ చేసుకుంటారు, కొంతమంది బిగ్ సైజ్ చేసుకుంటారు. మేము ఏంటంటే మీడియం సైజే చేసుకుంటాము. అలా అని పూరీ ఏంటంటే మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి. ఏంటంటే మీడియంగా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి పూరీ అనేది పొంగుతుంది. లేదు అంటే ఏమవుతుందంటే మరీ పల్చగా చేసామనుకోండి పూరి అనేది లైక్ పొంగకుండా గట్టిగా ఉంటుంది, అది పిల్లలకు కూడా తినబుద్ధి అవ్వదు. అండ్ పూరి ఏంటంటే పొంగాలి అంటే మీడియం సైజులో తాల్చుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం మరీ పల్చగా చేయొద్దు. పూరీస్ అనేవి మీడియం సైజులో చేసుకుంటే మనకి మంచిగా ప్లఫీగా పొంగుతాయి. ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు పూరీలు చేసేటప్పుడే ఆయిల్ అనేది పెట్టుకోండి. ప్యాన్లో పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ అనేది మంచిగా కాగుతుంది. ఏంటంటే పూరీలు ఎప్పుడైనా సరే ఆయిల్ బాగా కాగాలి. నార్మల్గా కాగినప్పుడు వేస్తే మాత్రం పూరీలు ఏమవుతాయంటే కిందికి అడుగుకి వెళ్ళిపోతాయి. అవి ఏంటంటే పొంగదు అండ్ మొత్తం ఆయిల్ ఉంటుంది. మనం ఆయిల్ అనేది బాగా కాగాక పూరీలు వేసామనుకోండి ఆ పూరీలు అనేవి పొంగుతాయి అన్నమాట. ఇప్పుడు మీరే చూడండి, నేను ఏంటంటే ఒక 10 అలా చేసుకున్న తర్వాత పూరీలు అనేది కాల్చుకుంటాను. ఎందుకంటే ఆ 10 చేసేలోపు ఆయిల్ అనేది బాగా కాలుతుంది అనమాట. ఏంటంటే ఆయిల్ కారకపోతే పూరీ పొంగదు. ఇప్పుడు చూసారు కదా పూరీ ఎలా పొంగిందో, అలా పొంగాలి అనుకున్న వాళ్ళు ఈ ట్రిక్స్ యూజ్ చేసుకోండి. ఏంటంటే మనకు ఒక్క పూరీ కాదు, ఎవ్రీథింగ్ మనం ఎన్నైతే చేస్తున్నామో అన్ని పొంగాలంటే ఈ ట్రిక్స్ అనేది యూజ్ చేయండి. మోర్ వీడియోస్ కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి, ఏదైనా కుకింగ్ రెసిపీస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. ఐ విల్ డూ దట్ అండ్ ఐ విల్ హెల్ప్ యూ ఆన్ దట్. ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ వచ్చు, రాని వాళ్ళు ఎవరంటే ఇప్పుడు సింగిల్ పర్సన్స్ కానీ లైక్ బ్యాచిలర్స్ కానీ లేకపోతే న్యూలీ మ్యారీడ్ కపుల్ కానీ ఎవరైతే కుకింగ్ రాని వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో నా వీడియోస్ చూసి కుకింగ్ నేర్చుకోండి. అండ్ మీ ఫేవరెట్ వాళ్ళకి ఫుడ్ అనేది చేసి పెట్టండి. దే ఆర్ వెరీ ఎంజాయింగ్ దర్ మీల్స్. More videos you want that, kindly comment on the comment section and please subscribe my channel. You can see that what is the result is there.